ఒకరోజు రమణ మహర్షి దగ్గరకొచ్చి ఒకతను ఇట్లా అడుగుతాడు. భగవాన్, నాకు మనశ్శాంతి కావాలి. నా మనసులో ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలొస్తూనే ఉన్నాయి. నా లోపల చాలా అలజడిగా ఉంటోంది. అందరూ ధ్యానం చేయమని చెప్తున్నారు. అసలు ధ్యానం అంటే ఏంటి భగవాన్ అని అడుగుతాడు. అయితే మనందరికీ తెలుసు కదా! రమణ మహర్షి మౌనంతోనే చాలా సమాధానాలు చెప్పేవాళ్ళు. అయితే రమణ మహర్షి అంటారు, "ఒక గిన్నెలో మట్టి, నీళ్ళు కలిపి తీసుకురండి" అని చెప్తారు. అయితే ఒక గిన్నెలో మట్టి, నీళ్ళు కలిపేసి రమణ మహర్షి ముందు తీసుకొచ్చి పెడతారు. పెడితే ఆహ్, ఎవరైతే ఆ ప్రశ్న అడుగుతారో ఆయన్ని పిలిసి, "నువ్వు అందులో నీ మొహం యొక్క ప్రతిబింబం చూడు" అని చెప్తారు భగవాన్. అతనొచ్చి దాంట్లో తొంగి చూస్తాడు. చూస్తే అడుగుతారు. "కనిపిస్తుందా?" అని జెప్పేసంటారు. "లేదు భగవాన్, చాలా మసక మసకగా ఉంది. కనిపిచ్చట్లేదు" అంటాడు. అన్నప్పుడు, "సరే వచ్చి కూర్చో" అని జెప్పేసంటారు. ఏం మాట్లాడరు. ఒక గంట తర్వాత మట్టంతా కిందకెళ్ళిపోతుంది. నీళ్ళు పైకొస్తాయి. అప్పుడు మళ్ళా పిలుస్తారు భగవాన్. పిలిసి ఆహ్, "ఇప్పుడు చూడు" అంటారు. చూస్తాడు. చూసినప్పుడు "ఇప్పుడు కనిపిస్తుందా?" అని అడుగుతారు. అడిగితే "కనపడుతుంది భగవాన్. ఇప్పుడు తేటగా కనపడుతుంది నా మొఖం ఈ నీళ్ళల్లో" అని చెప్తాడు. అయితే "ఏమన్నా చేశావా?" అంటారు. "ఏమీ చేయలేదు భగవాన్" అంటాడు. అన్నప్పుడు ధ్యానం అంటే అదే. ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం అంటే. నీకు మనశ్శాంతి ఎక్కడో లేదు. నీ లోపలే ఉంటుంది. నువ్వెప్పుడైతే ఆ ఆలోచనల సుడిగుండం నుంచి బయటపడతావో, అది నీకు దొరుకుతుంది. ఆహ్, దానిలోంచి బయటపడటానికి నువ్వేమీ చెయ్యక్కర్లేదు. ఏమీ చెయ్యకుండా ఉండటమే ధ్యానం అని జెప్తారు. అది. నీకొచ్చే ఆలోచనలతో పోరాటం చెయ్యకు. అరే! నాకెందుకీ ఆలోచనలొస్తున్నాయి? నేను ప్రశాంతంగుండాలి. అట్లేమీ లేదు. కూర్చొని నువ్వు ఏమీ చెయ్యొద్దు. ఫిజికల్‌గా చెయ్యొద్దు, మెంటల్‌గా చెయ్యొద్దు, ఏమీ చెయ్యొద్దు. అలా కూర్చో అంతే. ఓకే. కొన్ని రోజుల తర్వాత నీకేమైతే కావాలో అవన్నీ నీ దగ్గరకొస్తాయి. ఏదైతే నీకనవసరమైన ఆలోచనలుంటాయో అవన్నీ కూడా మాయమైపోతాయి అని జెప్తారు. అయితే దీనికి సంబంధించి నేనొక దాంట్లో ఒక బుక్‌లో ఒక చిన్న స్టోరీ చదివాను. అంటే అందరికి ఈజీగా అర్థమవుతది అని జెప్పేసి. ఇప్పుడు మనము మన బెడ్‌రూమ్‌లో తలుపులన్నీ యేసుకొని, మనం ఇష్టం వచ్చినట్లు డాన్స్ చేస్తున్నామనుకోండి. ఎవరైనా మనని కిటికీలోంచి చూస్తున్నారు అని జెప్పేసన్నప్పుడు, మనం ఆగిపోతాం కదా! అలానే ఎప్పుడైతే మనం అలా ధ్యానంలో కూర్చుంటామో, ఆ ఆలోచనలను అలా చూస్తూనే ఉంటామో, అవి మాయమైపోతాయి. అవి ఆగిపోతాయి. చాలా జెప్పారు గదా! రమణ మహర్షి.